ఔషధ సుగంధ ద్రవ్య మొక్కల పెంపకంతో అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు అన్నారు. టీయూలో బుధవారం ఔషధ సుగంధ మొక్కలు వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతతో ముందుకు వెళ్లాలంటే వ్యవసాయ రంగంలో ఔషధ సుగంధ ద్రవ్య పంటలను వాణిజ్య పంటలుగా అభివృద్ధి చేయాలని సైంటిస్ట్ జ్ఞానేశ్వర్ సూచించారు. ఔషధి మరియు సుగంధ ద్రవ్య పంట సంస్థ హైదరాబాద్లో సీనియర్ సైంటిస్ట్ పొజిషన్లో వర్క్ చేస్తున్నాను. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆయోజిత ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చాలామంది వరి చేస్తున్నారు, ప్యాడీ కాటన్ చేస్తున్నారు, కానీ ప్రాఫిట్ అంత లేదు. ఈ అరోమేటిక్ క్రాప్ చేస్తే లెమన్ గ్రాస్, పామరోజా, సిట్రోనెలా, వెట్టి వర్క్ కృషి చేస్తే ఒక ఎకర్ నుంచి మినిమం 1 lakh వరకు ఆదాయం వస్తుంది. అందుకోసం రైతు సదస్సులు అవగాహన ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. నా సంస్థ నుంచి ఒక మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఆరంభ మిషన్, ఆ ప్రోగ్రామ్ నుంచి ఫార్మర్స్కి 1/2 ఎకర్ నిమ్మగడ్డి పిలకలు ఫ్రీగా ఇచ్చే ఉద్దేశం ఉంది. అలాగే పామరోజా సీడ్ కూడా 1 ఎకర్కి 2 kg సీడ్ ఫ్రీగా ఇస్తున్నాము. అంటే ప్యాడీ లేకుండా వేరే క్రాప్కి డివైడ్ చేయడానికి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. నిమ్మగడ్డి, కాశీగడ్డి, తులసి, జెనినియం అంటే నిమ్మగడ్డిలో 1 ఎకర్ నుంచి మినిమం 1 to 1.5 lakhs వరకు ఇన్కమ్ ఉంటుంది. ఇది బొబ్బర్షిక పడిన ఒకసారి ప్లాంట్ చేస్తే 6 years వరకు ఉంటుంది. 3 months ఒకసారి పూత చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి.